వెల్కమ్ టు ఎస్ఎన్పి లెర్న్ పాయింట్. మనం నిన్న పార్ట్ 2లో హోమ్స్లా ఆర్ఎల్సి సిరీస్ అండ్ కనెక్షన్స్ చూసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్టార్ అండ్ డెల్టా ప్రాబ్లమ్స్, 3-phase నెట్వర్క్లో స్టార్ కనెక్షన్ ఆర్ వై అంటారు దీన్ని, అండ్ డెల్టా కనెక్షన్, వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్, కన్వర్షన్ ప్రాబ్లమ్స్ చూద్దాం. దాని తర్వాత అది తక్కువ టైంలో అయిపోతే ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్స్ అండ్ ఎర్తింగ్ ప్రిన్సిపల్స్ చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వాట్ ఆర్ కిర్చాఫ్ లాస్? మనం ఓమ్స్ లా నిన్న ఏం చూసామంటే, వెన్ ఎవర్ కన్సిడర్ ఏ అండ్ బి యాజ్ 2 points, కండక్టర్ ఏ అండ్ బి. ఇప్పుడు పాయింట్ ఏ పాయింట్ బి అనుకున్నప్పుడు ఇది ఒక కండక్టర్ అనుకుంటే, ఈ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది వోల్టేజ్కి ప్రపోర్షనల్ అని మనం అనుకున్నాం. మనం ఆల్రెడీ V is equal to IR అనే ఫార్ములా తెలుసుకున్నాం. V is equal to IR అంటే ఓమ్స్ లా ఫార్ములా ఇది. అయితే ఇది బేసిక్ ఫార్ములా, ఇది ఎక్కడికి వెళ్ళినా ఇది అవసరమే. వోల్టేజ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అనమాట. సో కిర్చాఫ్ లాస్ ఏం చెప్తుందంటే, జర్మన్ ఫిజిస్ట్, ఆయన పేరు గుస్టావ్ కిర్చాఫ్. ఆయన ఒక 2 laws కనిపెట్టాడు, కేసిఎల్, కేవిఎల్. కేసిఎల్ అనేదేమో ఛార్జ్, కేసిఎల్ అంటే కిర్చాఫ్ కరెంట్ లా, కేవిఎల్ అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా. మనకి రెండు ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నా, ఇదొక సర్క్యూట్ అనుకున్నా. ఇది వోల్టేజ్ వి, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు వీటిని నోడల్ పాయింట్స్ అంటాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ బ్రాంచెస్ ని నోడల్ పాయింట్స్ అంటాం. ఇది పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, ఈ మూడు ఒకటే కామన్ కాబట్టి డి అనుకున్నాం ఇక్కడ. ఓకేనా? వీటిని నోడ్స్ అంటాం. ఈ నోడ్స్ కి సంబంధించి మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ని కిర్చాఫ్ కరెంట్ లా ద్వారా చేస్తాం. అదే ఇది ఒక లూప్, ఇది మొత్తం ఒక లూప్, క్లోజ్డ్ సర్క్యూట్. ఇది ఒక లూప్ అంటే 2 లూప్స్ ఉన్నాయి. సో ఇలాంటి వాటిలో మనం కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తాం. సో దీనివల్ల మనకి ఏంటంటే కాంప్లెక్సిటీ, అంటే చూడండి ఇక్కడ రాసా, దీస్ లా హెల్ప్ calculate the electrical resistance of a complex network or impedance in the case of AC and current flow in different network streams అన్నాడు. సో అప్కమింగ్ లో ఏసీ ఫండమెంటల్స్ కానీ, ఇంకా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ కానీ, ఇవన్నీ మనం చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు కిర్చాఫ్ ఫస్ట్ లా, దాన్ని కిర్చాఫ్ కరెంట్ లా అంటారు, షార్ట్ కట్ లో కేసిఎల్. ఓకే, ఇదేం చెప్తుందంటే, నేను చెప్పాను కదా నోడ్స్ అంటే ఏందో, అది అక్కడ సపోజ్ ఇది ఒక నోడ్ కదా, ఆ నోడ్ ఇదే అనుకున్నాం. ఒక నోడ్ లో ఎంట్రింగ్ కరెంట్స్ అనేవి, అవుట్ గోయింగ్ కరెంట్స్ అనేవి సమ్మేషన్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, I1 ఉంది, I2, I3 అనేది ఇన్వర్డ్ అవుతుంది, అంటే ఆ నోడల్ పాయింట్ లోపలికి వెళ్తున్నాయి కరెంట్స్. అవి దేనికి సమానం అంటుండంటే, బయటికి వెళ్ళే కరెంట్స్ కి సమానం అంటున్నాం. I5, I4 అంటే I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు I4 ప్లస్ I5. సో అది అతను చెప్పేది ఏంటంటే, ద టోటల్ కరెంట్స్ ఎంటరింగ్ ఏ జంక్షన్ ఆర్ ఏ నోడ్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ లీవింగ్ ది నోడ్. ఎంత ఛార్జ్ అయితే లోపలికి వస్తుందో అంతే ఛార్జ్ బయటికి వస్తుంది, బయటికి వెళ్తుంది అని చెప్తున్నా. అంటే నో ఛార్జ్ ఈజ్ లాస్ట్, ఏ కొద్దిపాటి ఛార్జ్ కూడా లాస్ అవ్వట్లేదు అనేది ఈయన చెప్తున్నాడు. సేమ్ చూడండి, కరెంట్స్ ఎంటరింగ్ ద నోడ్స్ I1, I2, I3 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ లీవింగ్ ది నోడ్ అంటే I4, I5. దాన్నే ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న I4, I5 తీసుకొస్తే మైనస్ పెట్టచ్చు కదా. సో అప్పుడు 0 వస్తుంది. I1 ప్లస్ I2 ప్లస్ I3 మైనస్ I4 మైనస్ I5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కేసిఎల్. సో దీన్ని మనం ఇంకో రకం కూడా అనొచ్చు, ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఎవ్రీ కరెంట్ ఎంటరింగ్ అండ్ లీవింగ్ ద నోడ్ హ్యాస్ టు బి నల్. నల్ అంటే 0, అంటే వాటన్నిటిని సమ్మేషన్ అంటే కూడితే 0 రావాలి.
దిస్ ప్రాపర్టీ ఆఫ్ కిర్చాఫ్ లా ఈజ్ నోన్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. అంటే ఛార్జ్ లాస్ అవ్వట్లేదు, అంటే లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది తప్ప ఎక్కడ కూడా కొంత ఛార్జ్ కూడా మనకి మిగలట్లేదు, అంటే లాస్ అవ్వట్లేదు. మనం సిస్టమ్ కి వందిస్తే మనకి వందిస్తుంది. సో అందుకే ఇక్కడ కన్జర్వేషన్ అంటే కాపాడబడ్డం, ఛార్జ్ కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అని కూడా అంటారు. కేసీఎల్ ని కన్జర్వేషన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ అదే. ఈ నోడ్ అన్నాం కదా, నోడ్ అంటే ఆల్రెడీ చెప్పాను, జంక్షన్ కనెక్టింగ్ 2 or more కరెంట్ క్యారింగ్ రూట్స్ లైక్ కేబుల్స్ చూపించాను. ఓకేనా. నెక్స్ట్ కిర్చాఫ్ సెకండ్ లా. కిర్చాఫ్ సెకండ్ లా ఏం చెప్తుంది? కిర్చాఫ్ సెకండ్ లా అని కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటారు. దాన్నే కేవీఎల్ అని కూడా అంటారు. చెప్పాను కదా ఇందాక, కేవీఎల్ అని కూడా అంటారు. అయితే ఇందాక మనం ఏం చేస్తున్నాం, ఎంటరింగ్ ఒక నోడ్ తీసుకుంటే ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ అన్నాం. ఇక్కడ ఏంటిదంటే ద వోల్టేజ్ అరౌండ్ ద లూప్. లూప్ అంటే ఇందాక చెప్పాను కదా క్లోజ్డ్ లూప్, ఇది ఒక లూప్. అంటే ఇక్కడ ఉంది కదా, ఈ లూపే ఇక్కడ డ్రా చేసినాం అనుకుందాం. ఓకేనా, డ్రా చేసినాం అనుకుంటే ద వోల్టేజ్ అరౌండ్ ఎ లూప్, అంటే వోల్టేజ్ అంటే ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ వోల్టేజ్, ఈక్వల్స్ ది సమ్ ఆఫ్ ఎవ్రీ వోల్టేజ్ డ్రాప్ ఇన్ ద సేమ్ లూప్. అంటే టోటల్ వోల్టేజ్ దేనికి సమానం అంటుండు? ఇక్కడ వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్, అదంతా ఎంత ఈక్వల్ అంటుండు? 0కి ఈక్వల్ అంటుండు. చూద్దాం. ఇప్పుడు ఇంకో రకం కూడా చెప్తుంటాడు, ఇది సింపుల్ అండి. ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఎవ్రీ వోల్టేజ్ ఇన్ ది లూప్ హ్యాస్ టు బి ఈక్వల్ టు 0. దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. అక్కడ ఏమన్నాం? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటున్నాం, ఇక్కడ ఎనర్జీ అంటున్నాం. చూడండి ఇక్కడ ఏంటంటే విఏబి ప్లస్ విబిసి ప్లస్ విసిడి ప్లస్ విడిఏ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. వీటిని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా, సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడో ఒక కాడ కరెంట్ రివర్సల్ ఉంటుంది, వోల్టేజ్ రివర్సల్ ఉంటుంది, అంటే ఐ మీన్ వోల్టేజ్ వాల్యూ ఉంటుంది, అవన్నీ ఈక్వల్ అవుతాయి. ఎక్కడో సెటన్ పాయింట్ ఆఫ్ టైంలో ఎనీ లూప్ లో సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ అనేవి 0కి ఈక్వల్ అవుతాయి. సో కిర్చాఫ్స్ లా సాల్వ్డ్ ప్రాబ్లం, అంటే మీ వరకు, అంటే ఒక ఐటీఐ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఎంత వరకు నేర్చుకోవాలో అంతవరకు సరిపోతుంది. మరి డీప్ గా వెళ్ళకండి. ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్స్ డీప్ గా కూడా చేద్దాం, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ కవర్ చేస్తే, ఇప్పుడు సిలబస్ కాపీ పెట్టుకొని ఎస్పీడీసీఎల్ సిలబస్ కాపీ అనుకుందాం, పెట్టుకొని ప్రతి టాపిక్ ఇప్పుడు కిర్చాఫ్స్ లా అన్నాడు, కామా కేసీఎల్ కేవీఎల్ కామా సిరీస్ అండ్ ప్యారలల్ అని ప్రతి టాపిక్ మనం బేసిక్ ఐడియా మనకు ఉంటే ఆల్మోస్ట్ ఎగ్జామ్ పాస్ అయిపోతుంది. పాస్ అవ్వడు కాదు, మంచి మార్క్స్ వస్తాయి. అసలు క్వశ్చన్ వచ్చినప్పుడు అరే ఇది ఎక్కడిదిరా, అసలు మనకి ఇది చదువుకోలేదు కదా అంటే అయిపోయినట్టే. సో ప్రతి టాపిక్ నేను క్లియర్ గా బేసిక్ మొత్తం కవర్ చేస్తాను. వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇవి చేసిన తర్వాత ఇంకేమన్నా మీకు అడిషనల్ గా మెటీరియల్ కావాలంటే నేను చూస్తాను. ఓకే, చేస్తా. చూడండి, ఇప్పుడు ఇది నోడ్ పి అనేది ఒక నోడ్ అనుకున్నాం. ఇది ప్రాబ్లం అండి, ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం పి. ఇప్పుడు నోడ్ అంటే మనం ఏం అప్లై చేయాలి? కేసీఎల్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్, అదే కేసీఎల్, కిర్చాఫ్ కరెంట్ లా అప్లై చేయాలి నోడ్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐ కనుక్కోమన్నాడు. ఐ అనేది లీవింగ్ నోడ్, లీవింగ్ కరెంట్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎంటరింగ్ కరెంట్స్ ఉన్నాయి, ఎన్ని లీవింగ్ కరెంట్స్ ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు 0.7 ఆంపియర్ అనేది లోపలికి వెళ్తుంది, అంటే ఎంటరింగ్ ఈ అని పెట్టుకున్నాం. ఇది లీవింగ్ ఎల్, ఇది ఎంటరింగ్, ఇది లీవింగ్, ఇది ఎంటరింగ్. ఇప్పుడు ఈ 3 ఎంటరింగ్ ని యాడ్ చేయండి. 0.2 ప్లస్ 0.6 0.8, 0.8 ప్లస్ 0.7 1.5 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూద్దాం లీవింగ్ చూద్దాం. లీవింగ్ ఏంటిది? 0.4, 0.5 ఎంత? 0.9. లీవింగ్ కరెంట్ ఈక్వల్ టు ఎంటరింగ్ కరెంట్స్ అన్నాం కదా, ప్లస్ ఆ మిగతాది ఐ. ఇప్పుడు చూడండి, ఐ కావాలంటే మనం ఏం చేయాలి? ఇది ఇక్కడ మైనస్ చేయాలి. అంటే 1.5 ఈజ్ ఈక్వల్ మైనస్ 0.9 ఈజ్ ఈక్వల్ టు ఐ. ఎంత అవుతుంది? 0.6. సో ఆన్సర్ 0.6 వస్తుంది. 0.6 యాంపియర్. చూసారా? అట్లా అంటే మనం ఏం సింపుల్ ఏంటంటే
ఎంటరింగ్ ని ప్లస్ మీ ఇష్టం. ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ అన్న రాసుకోండి. ఎంటర్ అవుతున్న దాన్ని ప్లస్ సైన్ చేసుకోండి. మైనస్ అనేది లీవింగ్ దానికి ఇచ్చుకోండి. ఇక్కడ అలానే చేసాం. అలా అయినా ఇలా అయినా సేమ్ ఆన్సర్స్. ఓకేనా? ఇది ఇప్పుడు లూప్ కదా, ఇది క్లోజ్ లూప్ కదా ఈ ప్రాబ్లం. అంటే మనం ఏం అప్లై చేయాలి? KVL. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది రెసిస్టెన్స్ R1 10 ohms. ఇది 10 ohms అంట. R1 10 ohms ఇచ్చిండు. ఓకేనా? 10 ohms. వెన్ R2 అండ్ R3 ఆర్ ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ 5 ohms అంటే R2 R3 5 ohms అని ఇచ్చిండు. E1 10 ఇచ్చిండు, E2 5 volts ఇచ్చిండు. వాడు ఏమన్నాడు? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కరెంట్ అన్నాడు. అంతే, అన్ని ఇచ్చి జస్ట్ కరెంట్ అడిగాడు. సిరీస్ లో కరెంట్ అనేది సేమ్, అంటే దీంట్లో పోయే కరెంట్ అయినా, దీంట్లో వెళ్ళే కరెంట్ అయినా, దీంట్లో వెళ్ళే కరెంట్ అయినా సేమ్ అని అర్థం. చూద్దాం. ఇప్పుడు మనం కరెంట్ డైరెక్షన్ ఏదో ఒకటి చూసుకుందాం. ఫస్ట్ కరెంట్ డైరెక్షన్ ఇట్లా పెట్టినాం ఆల్రెడీ కాబట్టి క్లాక్ వైజ్, అంటే క్లాక్ లో గడియారంలో ఎలా వెళ్తున్న ముళ్ళు ఇట్లా వస్తుంది కాబట్టి దీన్ని క్లాక్ వైజ్ అన్నాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది మైనస్ సింబల్ అని అందరికి తెలుసు కదా. చిన్నగా ఉన్నది మైనస్, పెద్దగా ఉన్నది ప్లస్. -10 volts ప్లస్ ఎంత? 5. V ఈక్వల్ టు IR కదా. ఇక్కడ కూడా వోల్టేజ్ ఎంత? V ఈక్వల్ టు IR అంటే I తెలియదు మనకి. I ఓమ్స్ ఎంత? 5. సో 5I ప్లస్ 5I. మళ్ళీ ఇక్కడికి వస్తే ఎంత? ప్లస్ 10I. ఇటు ప్లస్ ఉంది కదా కాబట్టి ప్లస్ 5. ఇటు వస్తే మళ్ళీ ప్లస్ I ఇంటూ ఇక్కడ 5. సో 5I 10I మొత్తం ఎంత? 20I. -10 ప్లస్ 5 ఎంత? -5. అంటే ఇటు వస్తే 5 అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ టు, ఇది కిందికి పంపించండి, 5/20. 1/4 అంటే 0.25 ఆంపియర్ లేదా 1/4 ఆంపియర్, వాట్ ఎవర్. ఇలా సాల్వ్ చేయాలి. క్లోజ్డ్ లూప్ ఇస్తే మనకి సర్క్యూట్ ఇస్తే, క్లోజ్డ్ లూప్ ఇస్తే మనం KVL అప్లై చేయాలి. నోడల్ అనాలిసిస్, నోడల్ ఇస్తే ఒక నోడ్ పాయింట్ ఇచ్చి కరెంట్స్ ఎంటరింగ్ లీవింగ్ కనుక్కోమంటే KCL అప్లై చేయాలి. సో KCL ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటాం. ఇది KVL ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. అది ఈ చిన్న టాపిక్. నెక్స్ట్ టాపిక్ లో 3-phase స్టార్ డెల్టా కనెక్షన్ చూద్దాం. అసలు స్టార్ కనెక్షన్ అంటే ఏంది, డెల్టా కనెక్షన్ అంటే ఏంది, ఆ స్టార్ డెల్టా కనెక్షన్ ని ఎలా కన్వర్షన్ చేసుకోవాలి, క్యాల్కులేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ యూజ్ అవుతాయి, వాటి మధ్యలో వోల్టేజ్, పవరు, లైన్ వోల్టేజ్ అంటే ఏంది, ఫేజ్ వోల్టేజ్ అంటే ఏంది, కన్వర్షన్, ఇవన్నీ చూద్దాం. ఓకేనా? ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో మనం కాన్సెప్ట్ ఆఫ్ 3-phase స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ అండ్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎర్తింగ్ ప్రిన్సిపల్స్, టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ అనేది చూద్దాం. ఓకేనా? బాయ్.